నమస్తే. నేను సిరి. ఏపీకి ఇప్పుడు అంటే చాలా వరకు ఇన్ని రోజులు రాజధాని విషయంతో పాటు అనేక అంశాలు అంటే ఉద్యోగాలు లేక అక్కడ యువత వేరే స్టేట్స్‌కి వెళ్లి అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవడం ఇలాంటివన్నీ జరిగాయి. దాంతో పాటు కూడా ఇప్పుడేంటంటే ఐటీకి అక్కడ బూమ్ చాలా తక్కువుందని గతంలో మనకు వినిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశాలేమీ లేకుండా ఏయూకి ఐఐటీ హోదా ఇవ్వాలి అని చెప్పేసి మరి నిర్ణయించినట్టు వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ కి ఐఐటి హోదా ఇవ్వాలి అని చెప్పేసి మరి అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్? టీవీ ప్రేక్షకులు సిరి గారు మీకు నా తరపున మొదటి నమస్కారాలు. ఆంధ్ర యూనివర్సిటీకి ట్రిపుల్ ఐటీ హోదా ఇవ్వాలని గతంలో 2005 నుంచి 2006 మధ్యలో చర్చ జరిగింది. అయితే ఈ సీట్లన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతాయి, మన ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఉపయోగం లేదని అప్పుడు వద్దని చెప్పేసి అప్పుడు రాష్ట్రం. కానీ కాలగమనంలో రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఐటీఐఎన్ఎస్ ట్రిపుల్ ఐటీ సంస్థ మన ఆంధ్రాకి ఉండాలి కాబట్టి అది ఆంధ్ర యూనివర్సిటీకి అయితే బాగుంటుంది కాబట్టి అక్కడున్న పరిపాలనా కమిటీ సూచించింది. కానీ గత ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది. ఇప్పుడు లోకేష్ గారు ఈ మధ్య కాలంలో సిఏ సమావేశం జరిగినప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎందుకు ఈ విషయం మనం అక్సెప్ట్ చేయకూడదు అంటే చాలా మంది ఓకే అన్నారు, నిజమే ఆంధ్ర పీపుల్స్ ఆంధ్ర విద్యార్థులకి చాలా మంచి జరుగుతుంది, పెట్టాలి మనం అని ఎక్కువ మంది దాన్ని ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో ఆంధ్ర యూనివర్సిటీకి ట్రిపుల్ ఐటీ హోదా ఇవ్వాలంటే బాగుంటుంది చెప్పి మళ్ళీ లెటర్ రాయటం, దాన్ని సానుకూలంగా స్పందించడం, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేయటం, తద్వారా రాష్ట్ర కోటా కూడా కొన్ని కీట్ సీట్లు కేటాయించమని చెప్పి లోకేష్ గారు ప్రజలు చేశారు. అయితే ఇంటర్నేషనల్ స్టడీ విధానం లేదంటే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీ సీట్లు ఫిలప్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మరొక విద్యా కుసుమ సంస్థ రావడం అనేది మనకు అదృష్టం. తద్వారా మన యూనివర్సిటీ హోదా పెరగటం, ప్రొఫెసర్లు ఈ కేంద్రం నుంచి వస్తున్న నిధులు పెరగటం, కేంద్రం నుంచి విద్యా విధానానికి వచ్చే నిధులు కూడా పెరుగుతాయి దాని ద్వారా. సో దానివల్ల ప్రొఫెసర్స్ అక్కడ లెక్చర్స్ కానీ అక్కడ విద్యను పంచే ఉపాధ్యాయులు కానీ చాలా చక్కటి ఎక్సర్సైజ్ చేసి కొత్త ఒరవడి తీసుకొస్తారు. ఆంధ్ర నుంచి కూడా ఐఐటి పోటీ పడే విద్యార్థుల్ని తయారు చేస్తారు. ఇది ప్లస్. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎస్పెషల్లీ ఆంధ్ర యూనివర్సిటీ రావడం అనేది కొంత సెంటర్ పాయింట్, ఆంధ్రలో ఉండే వాళ్ళందరూ కూడా విద్యార్థి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉంది కదా అని వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే విద్యా విధానాన్ని పెంచుకోవడానికి. మైనస్ ఏమొస్తుందంటే ఇంకా మనకు మైనస్ ఏమంటే ఇప్పుడు మన రాష్ట్ర కోటాలో మనకు లేదు, రాష్ట్ర కోటాలకు మనం కేటాయించాలి. సో అది మనం కేంద్ర రాష్ట్రంలో కేటాయించి ఆ రాష్ట్రానికి ఇన్ని సీట్లు అని కోటా పద్ధతులు ఇవ్వగలిగితే మాత్రం బాగుంటుంది. దీనిపైన లోకేష్ గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, అది సఫలీకృతం అవుతుంది, అదొకటే మైనస్. ఇది కాకుండా అక్కడ కొత్తగా సిలబస్ రావడమే కాకుండా నిధులే రాకుండా అంటే ఆంధ్ర యూనివర్సిటీని ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే విద్యార్థులు ఎక్కువ మంది చేరి ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా మనం సపరేట్ సీట్లు కేటాయిస్తే మనం ఇంటర్నేషనల్ లో విద్యా విధానం పైన పోటీ పడడం వల్ల ఎక్కువ ఇప్పుడు చూడండి మన ఆంధ్ర రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలుగా ఉన్నారు, కొన్ని దేశాలకైతే ప్రైమ్ మినిస్టర్లు అయిపోయినారు, కొన్ని దేశాలకి వైస్ ప్రెసిడెంట్లు అయిపోయినారు. చాలా మంచి తెలివితేటలు ఉన్న ఆంధ్ర రాష్ట్ర తెలుగు విద్యార్థులకి ఇది ఒక మంచి మెట్టు, మంచి అవకాశం. సో అటువంటి అవకాశాన్ని మళ్ళీ ఆంధ్ర యూనివర్సిటీకి ఏయూకి ఇవ్వడం అనేది స్వాగతించాల్సిన విషయం. రెండు, ఆంధ్ర రాష్ట్ర చదువుకునే విద్యార్థులతో కూడా దాన్ని ఆనందపడతారు, ఎందుకంటే ఇక్కడ మన దగ్గరలో రావటం అనేది మనందరికి సౌకర్యం కదా, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి రెండు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీకి ఈ హోదా ఇవ్వడం రైట్. గతంలో ఎందుకు వద్దన్నాం అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఇంకా హైదరాబాద్ ఇంకా చాలా ప్రాంతాల్లో ఐటీ హోదా ఉండేటువంటి యూనివర్సిటీ ఉండేది. ఇప్పుడు చీలిపోయిన తర్వాత మనకు లేదు కాబట్టి ఈ ప్రతిపాదన తీసుకురావడం అనేది లోకేష్ గారి యొక్క ప్రతిపాదన చాలా మంచి ప్రతిపాదన. జనం కూడా విద్యార్థులు కూడా దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ స్టాఫ్ ఎస్పెషల్లీ దాన్ని సమర్థించారు, పాలక మండలి కూడా సమర్థించింది. సో అల్టిమేట్ గా ఏంటంటే విద్యా విధానంలో వస్తున్న మార్పుల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి మరొక కలుగుతురాయిలాగా ఈరోజు యూనివర్సిటీకి రావడం అనేది మనం అందరూ కూడా వెల్కమ్ చెప్పాలి. ఇంకో రెండు, మన విద్యార్థులు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. వేరే రాష్ట్రం వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని పోటీ పడి రావచ్చు రాకపోవచ్చు సీటు బాంబే, ఢిల్లీ, కలకత్తా లేదంటే పూణే వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి రాకుండా ఎగ్జాక్ట్లీ మనకు ఆంధ్ర యూనివర్సిటీలో రావడం అనేది ఆంధ్ర రాష్ట్రం యొక్క అదృష్టంగానే భావిస్తున్నాం. గతంలో వద్దనే కారణం ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఉండే అవకాశాలు ఇప్పుడు లేదు కాబట్టి మనం ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి లోకేష్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న రిజిస్ట్రార్ మళ్ళీ దాన్ని సంపాదించడం, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ దాన్ని వెల్కమ్ చెప్పి లెటర్ రాయటం, ఇవన్నీ కూడా టోటల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని తొందరలో ట్రిపుల్ ఐటీ హోదా
ఆంధ్ర యూనివర్సిటీ రావడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది లోకేష్ యొక్క ప్రతిభకి ఆయన యొక్క గొప్పతనానికి ఇది నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఇది ఎస్పెషల్లీ లోకేష్ గారు చేసిన ప్రయోజనమే కాబట్టి, ఆయనే ప్రపోజ్ చేశారు కాబట్టి ఇది వాస్తవంగా ఆయన కృషి. ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన చేస్తున్న ప్రతిపాదన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి మేలు చేకూరుతున్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం అందరూ స్వాగతిస్తున్నాం. మంచి ఫలితాలు ఇస్తామని కూడా భావిస్తున్నాం. రైట్ సార్. అంటే ఇక్కడ ఏంటంటే మరొకసారి కూడా దీని మీద అంటే కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆనంద్ కృష్ణన్ గారు అయితే అంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. అంటే దేనికోసం సార్ కమిటీ వేసి ఏం తేల్చాలనుకుంటున్నారు మరి? జనరల్ గా ట్రిపుల్ హోదా ఇవ్వడం కోసం అంటే కొన్ని ఎన్రోల్మెంట్ చెకింగ్ చేస్తారు. అంటే కెపాసిటీ ఉందా, గ్రౌండ్ ఉందా, మెటీరియల్స్ ఉన్నాయా, లైబ్రరీ తన దగ్గర బుక్స్ ఉన్నాయా, అలాగే ఎన్రోల్మెంట్ లో ఉన్న క్లాసెస్ ఎంత వెడల్పు ఎంత పడవచ్చు, ఎంతమంది విద్యార్థులు దాంట్లో అకామిడేట్ చేయొచ్చు, దాని దగ్గర స్కిల్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారు. దీనికి కమిటీ ఉండాలి. కమిటీ అంటే పై స్థాయి కమిటీ కూర్చొని యూనివర్సిటీ తనిఖీ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను చెక్ చేసిన తర్వాత లేనివి ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఉన్నవి ఎలా మనం అకామిడేట్ చేయాలి ఉద్దేశంతో ఆ కమిటీ వేస్తారు. ఆ కమిటీ పరిశీలించి ఏ యూనివర్సిటీ IIIT ఇచ్చే హోదా ఉందా లేదా తేల్చి వాళ్ళు దాన్ని అప్లికేట్ చేస్తారు. సో అది పెద్ద విషయం కాదు. గవర్నమెంట్ అనుకుంటే అది మనకు ఆ ఫెసిలిటీస్ ఇస్తారు. కాబట్టి ఏ యూనివర్సిటీ గ్రౌండ్ ఉంది, ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, ప్రొఫెసర్స్ ఉన్నారు, మంచి ఎన్రోల్మెంట్ ఉంది కాబట్టి 99% కూడా క్వాలిఫై అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మనకి ఎటువంటి అనుమానక్కర్లేదు. ఫార్మాలిటీ, ఎందుకంటే యూనివర్సిటీకి IIIT హోదా ఇవ్వాలంటే ఈ నామ్స్ ఉండాలని వాళ్ళకు స్టడీస్ లో ఉంటాయి. కాబట్టి అంటే వాళ్ళ యొక్క అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ఉన్న సౌకర్యాలు కూడా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి చేస్తున్న క్వాలిఫైడ్ కమిటీ కాబట్టి దాన్ని మనం కూడా స్వాగతించవచ్చు. మన పార్టీ తరఫున లేదంటే టీచర్స్ ప్రొఫెసర్స్ తరఫున డిస్కస్ చేసినప్పుడు వాళ్ళవి ఓకే అంటే ఖచ్చితంగా వస్తాయేమో. ఇది పెద్ద ఇష్యూ కాదు, కమిటీ పెద్ద ఇష్యూ కాదు. వేసినా కూడా సత్ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏ యూనివర్సిటీకి ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ క్వాలిఫై అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ యూనివర్సిటీ తక్కువ చేసిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ క్వాలిఫై అవుతుందని నమ్మకం నాకు ఉంది. IIIT హోదా ఆ యూనివర్సిటీకి ఇస్తారని నమ్మకం నాకు ఉంది. ఆ విధంగా లోకేష్ గారు తెస్తారు, పట్టుబడితే వదలరు. కాబట్టి ఆయన మీద కూడా నమ్మకం ఉంది. కాబట్టి టోటల్ గా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం. భవిష్యత్తులో IIIT చదువుకోవడానికి వేరే రాష్ట్రాలకు ప్రాంతాలకు పోకుండా మన ఆంధ్రలో ఉండడం అనేది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. రైట్. అండ్ ఇక్కడ చూస్తున్నట్టే గతంలో లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని విషయంలో కావచ్చు, ఇక్కడ స్టడీస్ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా మంచి శుభ పరిణామాలు ఎదురవుతున్నాయని అనుకోవచ్చా సార్ మరి? తప్పకుండా. ఇప్పుడు అమరావతి పనులు మొదలైనవి, పోలవరం పనులు మొదలైనవి, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్స్ మొదలయ్యాయి, రోడ్డు వర్క్లు మొదలైనవి, మన 666 స్కీములు మొదలైనవి. గతంలో లోకేష్ గారు ఇచ్చిన మాట సంవత్సరానికి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మాట కూడా నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పటికే 60,000 పైచిలకు కోట్ల కంపెనీలు వచ్చాయి, ఎంఓలు ఎరుగుతున్నాయి. ఇవన్నీ గ్రౌండింగ్ అవుతున్నాయి. కాబట్టి కొత్త లూలు లాంటి వెళ్ళిపోయిన కంపెనీలు వస్తున్నాయి. అమరావతి కూడా మళ్ళీ మన అందరికి వస్తా ఉంది. ఇవన్నీ రీజన్స్ ఏంటంటే ఇప్పుడు IIIT హోదా విద్యార్థులు ఎక్కడే ఉంటే వాళ్ళు ఇక్కడ అకామిడేట్ అవుతారు, వాళ్ళకి జాబ్స్ వస్తాయి. వేరే రాష్ట్రం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి చదువు ప్లస్ సోర్సెస్, ఎంప్లాయ్మెంట్, ఎన్రోల్మెంట్ 3-4 కలిసి వచ్చినాయంటే ఖచ్చితంగా ఇక్కడ విద్యార్థులు బాగుపడతారు. వాళ్ళ జీవన విధానం వాళ్ళు పోతుంది. ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా తద్వారా మన రాష్ట్రానికి కూడా హితోధికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా కూడా మనం వెలుగొందే అవకాశం ఉంది. ఎక్కడెక్కడో పోటీ మన ఆంధ్ర చదువుకున్న మన వాళ్ళే కాదు కదా, ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఆంధ్రాలో ఈ విధంగా IIIT హోదా ఉన్న యూనివర్సిటీకి వెళ్ళాలని, ఇది ఖచ్చితంగా మంచి క్వాలిఫై అయితే దేశంలోనే మంచి యూనివర్సిటీ డెవలప్ అవుతుంది, మన రాష్ట్రానికి పేరు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయమ్మా. ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా వాయువేగంతో అభివృద్ధి చేయడానికి లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో కష్టపడుతున్నారు, చేస్తారు, చెప్పి తీరుతాం. చేసిన తర్వాత మేము ఓట్లకు వస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.